హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. నేను మీ గురేష్. ఏంటి ఈ రూమ్స్ని చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేను అమ్మ శ్రీకాళహస్తిలోని గుడిలో నిద్ర చేసినప్పుడు వేసుకున్న బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళాలి అని వచ్చాము. చాలామంది అనుకుంటుంటారు, శ్రీకాళహస్తిలోని గుడిలో నిద్ర చేయొచ్చా, చేయనిస్తారా, ఎక్కడ ఉండాలి అని చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నిద్ర చేయడానికి ఇలాంటి ఓపెన్ రూమ్స్ ఉంటాయి. ఇవి 3 ఫ్లోర్స్లో ఉంటుంది ఈ బిల్డింగు. దీనిలో నిద్ర చేయడానికి ఫ్యామిలీగా వస్తే ఫ్యామిలీలో ఒకరి ఆధార్ కార్డు నంబరు, ఫోన్ నంబరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. అమ్మ నేను వచ్చాం కాబట్టి 50 రూపాయలు తీసుకున్నారు. నేను అనుకున్నాను గట్టిగా మాట్లాడితే అసలు ఇవ్వనవసరం లేదు అని. ఇవి ఫ్రీ రూమ్స్. ఇక్కడ బెడ్ ఉండే రూమ్స్ కూడా ఉన్నాయి. అవి ఎంతో తెలియదు. ఈ డార్మిటరీ రూమ్స్లో స్టే చేయాలి అంటే గుడికి దక్షిణ గోపురం ఎంట్రన్స్కి రావాలి. గుడికి 4 వైపులా ఎంట్రన్స్లు ఉంటాయి. మీరు నిద్ర చేయడానికి ఫ్రీ డార్మిటరీ రూమ్స్, స్నానం చేయడానికి ఫ్రీ బాత్రూమ్స్, అన్నప్రసాదం స్వీకరించడానికి అన్నదాన భవనం, దర్శనానికి వెళ్ళే ముందుగా ఫోన్లు, బ్యాగ్లు, కెమెరాలు, సేఫ్గా ఉండేందుకు సేఫ్ కౌంటర్స్, అన్ని సదుపాయాలు ఇక్కడ కలవు. ఇవన్నీ దక్షిణ గోపురం నంబర్ 4 వైపు మాత్రమే ఉంటాయి. ఇక్కడి నుంచి భక్త కన్నప్ప స్వామి కొండకు మెట్లు ఉంటాయి, వెళ్ళొచ్చు. మీరు శ్రీకాళహస్తి వచ్చినట్లయితే బయట చాలామంది రూమ్స్ కావాలా అని ఆటో వాళ్ళు అడుగుతారు. మీరు వచ్చేది దేవుని సన్నిధిలో నిద్ర చేయడానికి కాబట్టి ఈ డార్మిటరీ రూమ్స్ గుడిలోనే ఒక భాగంగా నిర్మించి ఉన్నారు. ఇక్కడ నిద్ర చేస్తే గుడిలోన నిద్ర చేసినట్టే, కానీ ఇక్కడ ఎవరి వస్తువుల బాధ్యత వారిదే. ఇక్కడ రూమ్స్లో ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా ఉంటారు, కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓపెన్ రూమ్స్ కాబట్టి ఇక్కడ స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున 3 నుంచి అనుమతిస్తారు. కాబట్టి ఫ్రీ బాత్రూమ్స్ కొంచెం రద్దీగా ఉంటాయి. తలస్నానం చేసి బట్టలు బాత్రూంలోనే వదిలేసి స్వామివారి దర్శనానికి వెళ్తే మంచిది. ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు ఆ సర్వేశ్వరుణ్ణి ఎంతో భక్తితో పూజించేటివి. ఒకదానికి తెలియకుండా మరొకటి రకరకాల పూజలు చేసేటివి. సాలిపురుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి శివలింగానికి భక్తితో ఎండ తగలకుండా ఉండేలా సాలిగూడును నిర్మించి పూజలు చేసేది. పాము కూడా ప్రతిరోజు పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో ప్రతిరోజు నదిలో స్నానం ఆచరించి పూజలు చేసి విలువైన మణులను సమర్పించేది. తర్వాత దేవుని చుట్టూ ఉన్న సాలిగుడును తుడిచి ఆ శివలింగానికి ఎండ తగలకుండా తన పడగను నీడగా పట్టేది. అక్కడే ఒక ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తన తొండంతో నీటిని తెచ్చి అభిషేకం చేసి స్వామివారిని పూజించేది. ఇలా ప్రతిరోజు ఒకదానికి తెలియకుండా మరొకటి పూజలు చేసేవి. ఇలా పూజలు చేస్తుండగా అక్కడ పెట్టిన పూజా ద్రవ్యాలు మారిపోతుండడంతో వాటికి అనుమానం వచ్చింది. అలా ఉండగా ఒకరోజు పాము అభిషేకం చేస్తున్న ఏనుగును చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరి ఏనుగును చంపేసింది. ఏనుగు పక్కనే రాయిపై ఉన్న సాలిగి పురుగు పైన పడింది. ఇలా ఆ 3 జీవాలు ప్రాణాలు విడిచాయి. మోగజీవాల భక్తికి మెచ్చిన శివుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు. ఆ జీవులకు వరంగా ఆ పుణ్యస్థలం ఆ జీవుల పేరుతోనే శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం శివుని పరమ భక్తుడైన భక్త కన్నప్ప కొండకి పోదాము. ఇక్కడ శ్రీకాళహస్తిలో స్పెషల్ ఏంటంటే, ఆ పరమశివుడేమో కొండ కింద ఉంటే భక్తుడేమో కొండ మీద ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ శివుడు భక్తునికి ఎంత విలువనిస్తాడో అని. అసలు ఈ కన్నప్ప ఎవరు, అసలు భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తిన్నడు అనే ఒక బోయ వ్యక్తి ఇక్కడికి దగ్గరలో నివసించేవాడు. అతను ప్రతిరోజు శివలింగానికి భక్తితో అతను వేటాడిన జంతువుల మాంసం తెచ్చిపెట్టేవాడు. శివలింగానికి దుమ్ము పట్టి ఉండడం చూసి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో తన దగ్గర ఎటువంటి పాత్ర లేకుండా ఉండడం వల్ల మళ్ళీ ఒక చేతిలో వేటాడే విల్లు, ఇంకొక చేతిలో వేటాడిన జింక మాంసం ఉండటం వల్ల తన నోటితో నీరు తెచ్చి శివలింగానికి నీటితో కడిగి అభిషేకించి మాంసాన్ని పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టేవాడు.
ఇలా ప్రతిరోజు చేస్తుండేవాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు పూజారిగా స్వామికి పూజలు చేసేవాడు. అతనికి ఇల్లు కొంచెం దూరం అవ్వడంతో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చేవాడు. అలా ఆ రోజు వచ్చేసరికి స్వామివారి శివలింగం ముందు మాంసం ఉండడం చూసి ఎంత అపచారం జరిగింది స్వామి అని, ఇది జంతువులేవో ఇలా చేసుంటాయి అని శుభ్రం చేసి పూజ చేసి వెళ్తాడు. మళ్ళీ వారం వచ్చి చూసేసరికి మళ్ళీ మాంసంని ప్రసాదంగా పెట్టి ఉండడం చూసి ఎవరో ఇలా చేస్తున్నారని పట్టుకోవాలి అని మరుసటి రోజున వచ్చి పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు. అప్పుడు తిన్నడు వచ్చి నోటితో తెచ్చిన నీటిని స్వామివారిపై పోసి తెచ్చిన మాంసం స్వామివారికి పెట్టి ముందు రోజు పెట్టిన మాంసం ఇంకా అక్కడ ఉండడం చూసి స్వామివారు తినటం లేదు అని భావించి స్వామివారిని భక్తిగా తినమని తన చేత్తో శివలింగానికి తినిపించబోతాడు. అప్పుడు స్వామివారి ఒక కంటి నుండి రక్తం ద్వారగా కారుతుంది. అప్పుడు స్వామివారి కంటికి జబ్బు చేసిందని అడవిలోని మందు ఆకు నూరి స్వామివారి కంటికి కట్టుగడతాడు. ఇంకా దారగా రక్తం ఎక్కువగా కారడం ప్రారంభమవుతుంది. అప్పుడు తన దగ్గరున్న కత్తితో తన కంటిని తీసి స్వామికి పెడతాడు. అప్పుడు ఆ కన్ను నుండి రక్తం కారడం ఆగి రెండవ కన్ను నుండి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూస్తున్న బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఆ తిన్నడు తన కాలుతో స్వామివారి రెండవ కన్నుని గుర్తు కోసం పట్టుకుని తన రెండవ కన్నుని సమర్పించాలి అని కత్తిని తీస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు ప్రసన్నమై తిన్నడికి దర్శనమిస్తాడు. భక్తితో స్వామివారికి తన కన్నులనే సమర్పించిన తిన్నడికి కళ్ళను ప్రసాదించి కన్నప్ప అని తన భక్తులలో ఒకడిగా ప్రసిద్ధికెక్కుతావని వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి తిన్నడు కన్నప్ప నాయనార్గా ప్రసిద్ధికెక్కాడు.